ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత సరిహద్దులను సుదర్శన చక్రంలా రక్షించిన S-400 గగనతల రక్షణ వ్యవస్థలకు అప్డేటెడ్ వెర్షన్ అయిన S-500ను సమకూర్చుకోవాలని భారత్ భావిస్తోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో ఈ అంశం చర్చకొస్తుందని తెలుస్తోంది. S-400 ఒప్పందం మాదిరిగా కాక S-500 విడి భాగాలను భారత్లోనే తయారు చేసేలా చర్చలు నడుస్తాయని రక్షణ వర్గాలు తెలిపాయి. S-500 ప్రొమేథియస్ రష్యాతో భారత్ కుదుర్చుకునే అతిపెద్ద సింగిల్ ఆయుధ ఒప్పందం కావచ్చన్న అంచనాలున్నాయి. S-500 ప్రొమేథియస్ క్షిపణి వ్యవస్థ అత్యంత శక్తివంతమైంది. దీని పరిధి 500 నుంచి 600 కిలోమీటర్ల దూరం కాగా ఎత్తు 180 నుంచి 200 కిలోమీటర్లు. S-400 మాదిరిగా శత్రు ఎయిర్ క్రాఫ్ట్లు, డ్రోన్లు, క్రూయిజ్ మిజైళ్లని కూల్చడం కాక బాలిస్టిక్ మిజైళ్లు, హైపర్సోనిక్ ఆయుధాలను సైతం ధ్వంసం చేయడం S-500 ప్రత్యేకత. S-400కు ఒక భూభాగాన్ని మాత్రమే రక్షించే సామర్థ్యం ఉండగా ఇది నగరాలను, క్లిష్టమైన జాతీయ ఆస్తులను కూడా రక్షించగలదు. కాగా ఆపరేషన్ సింధూర్ సమయంలో S-400 గగనతల రక్షణ వ్యవస్థ పాక్ గగనతలంలో 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాకిస్తానీ జట్లను సైతం ట్రాక్ చేసి కూల్చి పాక్పై మన వైమానిక ఆధిపత్యాన్ని ప్రదర్శించేలా చేసింది. ఫలితంగా భారత్ మరో 5 S-400 రెజిమెంట్లను ఆర్డర్ చేసేందుకు సిద్ధమైంది.